సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా ఈ రోజు రెండో రోజు అవడంతో చాలా వరకు పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య అనేది ఎక్కువగా నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆదిలాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ గబ్బర్ సింగ్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మరి పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, మరి ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు చేశారని. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఏ విధంగా ఉన్నాయి ఆ ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే బందోబస్తులు ఎన్ని రోజులు అవుతుంది? మేము 3 రోజులు అవుతుంది మేడం. మేము ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినాము. చాలా సంతోషం. మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతర బందోబస్తు చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నామా. మేము ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా మా పై ఆదేశాలు ఎస్పీ గారి ఆదేశాల మేరగా మేము చాలా పకడ్బందీగా బందోబస్తు చేస్తున్నాము. చాలా సంతోషం ఉంది. ఇంకా మాకు ఇంకా 2 డేస్ నుంచి అంటే 2 డేస్ నుంచి క్రౌడ్ ఎక్కువ ఉండే, ఇప్పుడు ఒక దాదాపు కొద్దిగా తగ్గినట్టుంది. కానీ ఎలాంటి హాని జరగకుండా మేము బందోబస్తు చేస్తున్నామా. ప్రజలకు సేవగా మేము పనిచేస్తున్నాము. ఎలాంటి హాని ఏం జరగలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆదిలాబాద్ నుంచి వచ్చినాం మేడం. అంటే ఆదిలాబాద్ నుంచి ఎంతమంది పోలీసులు రావడం జరిగింది సార్? ముఖ్యంగా మేము 270 మంది వచ్చినాం. 270 మెంబర్స్ వచ్చినాము. అందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ బందోబస్తు చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా అదృష్టంగా భావిస్తున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ. అంటే సార్ ఎన్ని రోజుల నుంచి, దాదాపు 2-3 రోజుల నుంచి మీరు వచ్చి ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సో ఈ టీజింగ్ ప్లాంట్లు కానీ, చైన్ చాసింగ్ కానీ ఇంకేమైనా ఉన్నాయా సార్? ఎవరైనా పిక్ పాకెటర్స్ కావచ్చు లాంటి వాళ్ళు ఎవరైనా పట్టుకున్నారా? అటువంటి ఏం లేవు మేడం. అటువంటి ఏం చిన్నగా అయితే జరుగుతూనే ఉన్నాయి, కానీ అటువంటి పెద్ద ఏం లేవు. చాలా హ్యాపీగా ఎలాంటి దొంగతనాలు కానీ అటువంటి ఏం జరగలేవు. చాలా హ్యాపీగా ఉంది మేడం. మళ్ళీ మేము కూడా 2 డేస్ నుంచి క్రోడ్స్ ఎక్కువ ఉండే, ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి. ఈ రోజులు అయితే కొద్దిగా తగ్గినాయి. కాబట్టి పీస్ఫుల్ ఉంది. ఎలాంటి అంటే సార్ నేను మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే అందరూ నార్మల్ పీపుల్ అదే ఒక లైన్ లో వెళ్ళిపోతున్నారు. విఐపీలు కూడా ఒకటే లైన్ లో వెళ్ళిపోతున్నారు. అంటే ఎవరైతే పాసులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా సేమ్ లైన్ లో వెళ్ళిపోతున్నారు సార్. ఏమన్నా అంటే అక్కడ బార్గెట్లు బద్దలు కొట్టుకోవడం, పోలీస్ డౌన్ అని చెప్పేస్తూ నినాదాలు చేస్తున్నారు సార్. ఎందుకు మరి అటువంటి ఏం లేదు మేడం. కొన్ని క్రౌడ్ ఎక్కువైంది, అంటే పబ్లిక్ జనాలు ఎక్కువైనాయి కాబట్టి కొద్దిగా దానికి పై అధికారులు దానికి కొద్దిగా పబ్లిక్ని ఒక లెవెల్లో పంపించడం జరిగింది. ఎందుకంటే పాస్ విఐపీ పాస్ ఓకే, కానీ క్రౌడ్స్ ఎక్కువ వచ్చేసరికి పబ్లిక్ని కంట్రోల్ ఏ విధంగా చేయాలని ఆ ఉద్దేశంతో పంపించడం జరిగింది. చూసుకున్నట్లయితే విఐపీ పాసులు ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, లేకపోతే సాధారణ భక్తులు ఎక్కువ ఉన్నారా? సాధారణ పబ్లికే ఎక్కువ ఉన్నారు మేడం. విఐపీ పాస్ తక్కువ ఉన్నారు, కానీ పబ్లిక్ ఎక్కువ ఉండటం వలన వాళ్ళకు ఒక విఐపీ పాలన కూడా పంపడం జరిగింది. అంటే సార్ మీరు మరిన్ని రోజులు బందోబస్తు చేయాలనుకుంటున్నారు ఇక్కడ? మాకు ఇప్పటికే 3 డేస్ అయిపోయింది. ఇంకా 2 డేస్ బందోబస్తు ఉంది మేడం మాకు. ఓకే మ్యామ్. చూసారు కదా, ఈ విధంగా పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ జాతరలకు వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా వారి జాగ్రత్తలు తీసుకునే రావాలి. ఎందుకంటే పోలీస్ బందోబస్తు ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వారి సేఫ్టీ వారు చూసుకోవాల్సిందిగా ఫస్ట్ అంశంగా మనం భావించాలని చెప్పేసి మా హిట్ టీవీ ద్వారా మేము ఎక్స్క్లూజివ్ గా కోరుకుంటున్నాం. భానుప్రసాద్ శ్వేతంగా హిట్ టీవీ మేడారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.